జోడికి ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారే ఫ్యాన్ అయిపోయారట. 2018లో తమిళనాడులోని ఒక చిన్న విలేజ్ లో ఉండే 7 ఏళ్ల యాసిన్ అనే అబ్బాయి స్కూల్ కి వెళ్తుండగా దారిలో ఒక బ్యాగ్ కనిపించింది. అందులో 50,000 క్యాష్ ఉంది. ఆ తర్వాత యాసిన్ ఆ బ్యాగ్ ను డైరెక్ట్ గా వాళ్ళ టీచర్ కి ఇచ్చేయడంతో టీచర్ పోలీసులకు అందించింది. అయితే దొరికిన డబ్బును హానెస్ట్ గా తిరిగిచ్చినందుకు పోలీసులు యాసిన్ ను అభినందించారు. ఆ దొరికిన మనీని తీసుకోకుండా ఎందుకు ఇచ్చావని పోలీసులు అడిగినప్పుడు ఆ మనీ ఎవరో కష్టపడి సంపాదించుకుంది, నాది కాదు, అలాంటప్పుడు నాకెందుకు అన్నాడట. ఈ మాటలకు సర్ప్రైజ్ అయిన పోలీసులు యాసిన్ కి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. అప్పుడు యాసిన్ ని ఏం కావాలని అడిగితే తన ఫేవరెట్ హీరో రజనీకాంత్ సార్ ని కలవాలి అని చెప్పాడట. అయితే సూపర్ స్టార్ కి ఈ విషయం తెలియడంతో వెంటనే యాసిన్ ని ఇంటికి పిలిచి చిన్న వయసులోనే గుడ్ వాల్యూస్ అండ్ మోరల్స్ నేర్పించినందుకు తన పేరెంట్స్ ని కూడా అభినందించారు. అంతేకాదు ఆ అబ్బాయికి ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్ గా ఇచ్చి తన ఫ్యూచర్ ఎడ్యుకేషనల్ రెస్పాన్సిబిలిటీ మొత్తం వారే తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం స్టూడెంట్స్ లో మొరాలిటీ అండ్ వాల్యూస్ పెంచేందుకు యాసిన్ చేసిన ఈ పనిని సెకండ్ క్లాస్ సిలబస్ గా చేర్చింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మంచి కల్చర్, ఎథిక్స్ అండ్ వాల్యూస్ నేర్పిస్తే అవి పిల్లల జీవితంలో వెలకట్టలేని ఆస్తులుగా మారతాయని ఈ ఒక్క ఎగ్జాంపుల్ స్పష్టం చేసింది.